హుజరాబాద్ నియోజకవర్గం అంటే ఏమనుకుంటారు మీరు? అక్కడ మంచి మంచి నాయకులు ఇచ్చేటువంటి కాన్స్టిట్యూన్సీ అది. మహా నాయకులు ఇచ్చిండ్రు, మంత్రులు అయిన అక్కడ. కానీ నీ అంత బెదవ పనులు, బెదవ చేష్టలు ఎవరికి లేవు. మరి నువ్వు నేను ఒక బకరాని కింద వాడుకుంటాను టీఆర్ఎస్ పార్టీ. నీకు అది అర్థమవుతుందో తెలియదు, నాకు తెలియదు. ఎందుకంటే నీకు భగవంతుడు ఇంత ఎత్తిచ్చింది, కానీ ఆ ఇంతలో ఇంత మెదడు సరిగ్గా ఇయ్యనట్టున్నాడు నీకు. ఆ చిన్న మెదడో పెద్ద మెదడో ఏదో సిటీ స్కాన్ చేయించుకో, నువ్వు జరా ఎంఆర్ఐ చేయించు. మరి చేయిస్తే ఎక్కడో ఒక్కడ లోపం ఉంటుంది. ఆ లోపం వల్లనే నువ్వు ఏది పడుతుంది మాట్లాడతావు, అప్పటికప్పుడే తప్పైందని చెప్తావు. అంటే మీ వాళ్ళు చెప్పేదే ఇదంతా ఇప్పటికిప్పుడే తిట్టడం, మళ్ళా సారి తీసుకుపోయి మళ్ళా సారి చెప్పడం. విచిత్రమైన లక్షణాలు ఉంటాయని తెలుసు, కానీ నువ్వు మరీ ఇంత అధ్వానంగా మారి ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని తీసుకొని నువ్వు సంబంధిత అధికారులను తీసుకొని వస్తావా, నీ గన్మెన్ ఎంబడి పెట్టుకుని వస్తావా, లేకపోతే నీకేమైనా రక్షణ అంటే మేము ఉంటాం. అది ఇక్కడి నుంచి అక్కడ దాకా అది ఎక్కడ ఉందో, నువ్వు చూపెట్టినటువంటి వీడియో ఎక్కడైతే ఉందో దాన్ని మాకు చూపెట్టాలని చెప్పి, అదేవిధంగా అప్పుడున్నటువంటి గుత్తేదారులు కూడా చెక్ డ్యాంలు కట్టాలంటే ఒక ఇక్కడనే కాదు, ఆప్రాణాన్ని కట్టవలసి వస్తుంది. చెక్ డ్యామ్ గోడ కట్టినప్పుడు దానికి అటు ముందర గాని వెనక గాని ఫోర్స్ వచ్చి నెట్టకుండా ఉండడానికి మరి ఆ గుట్టల దగ్గర బ్లాస్ట్ చేసినటువంటి బండలు గాని, లేకపోతే వ్యవసాయ భూముల దగ్గర కూడా బ్లాస్ట్ చేసిన బండలు కూడా తీసుకొచ్చి ఇక్కడ పోయడం జరుగుతుంది. మీరు ఈ చెక్ డ్యామ్ ముందర గాని వెనక గాని పరిశీలించినట్టయితే అటువంటి బండలు ఇక్కడి నుంచి అక్కడికి పరిచయం ఉంటాయి. ఆ పరిచినటువంటి పూసన లేకపోతే ఆ వైరా అది నిన్న మొన్న పెట్టి పేల్చిరా ఏంటిదనేది మనం తెలుసుకుందాం. కొన్ని నిజాలు వీడియో ద్వారా ఇట్లా పెట్టి అట్లా తీసేసినావు. ఏమి ఈ పరిసర ప్రాంతాలను చూపెట్టావా, అది ఎక్కడదని చూపెట్టావా? ఒకటే వీడియో ఎస్ మీరు ఎమ్మెల్యే గారు రాజీనామా చేయాలి, నీ తాత సొమ్ము ఉన్నది ఈడ, నువ్వు చెప్తే ఈడక్కడ వినడానికి ఉన్నాడు. నువ్వు చెప్తే ఆయన ఒక నాయకుడు అనేవాడు జనం నుంచి పుట్టుకొచ్చిన విజయరామరావు, జనం కోసమే పనిచేయడానికి ఉన్నాడు. మీ లెక్క అవినీతిగా అడ్డగోలుగా సంపాదించుకోవాలి, ఇసుక మీద వస్తాయా, వడ్ల మీద వస్తాయా, గుత్తేదారులను బెదిరించడమా, ఇట్లాంటి ఆలోచన కలిగిన నాయకుడు కాదు మా నాయకుడు. మరి మీరైతే మరీ అధ్వానంగా ఆఖరికి అత్తే మీ బతుకులేందంటే హోటల్లో తిని ఆ హోటల్ బిల్ కట్టడానికి కూడా నాకు ఇది పదం అంటే చెప్పుకున్నంత చిల్లర నీతి మాలిన రాజకీయాలు చేసే మీరు, అసలు మీకు విఘ్నత లేదు. మీకు ఆ జనాలు ఓటేసిరంటే హుజరాబాద్ ప్రజలకు నిజంగా కూడా మొక్కాల వాళ్ళకు. ఎందుకంటే కేవలం నీ బిడ్డను నీ భార్యను నిజంగానే వీడు చచ్చిపోతాడు కావచ్చు అనే ఉద్దేశంతో పోనీ గాడిద కొడుకు ఒకసారి గెలవని ఏం పోయిందని చెప్పి ఓట్లెత్తే వేయచ్చు. కానీ ఇంకొకసారి నీ ఊర్లో నువ్వు కూడా వార్డు మెంబర్ చేసిన